की जय। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। वंदे मातरम वंदे मातरम। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। मेरा भारत జన్మదినం సందర్భంగా అక్షర ఫౌండేషన్ మరియు రాణి రుద్రమదేవి ఫౌండేషన్ అన్న సదానందం అన్న చెప్పడం వల్ల ఎంకరేజ్ చేయడం వల్ల మా సంస్థ కూడా ముందుకి రావడం జరిగింది. మాది ఓన్లీ మహిళలతోనే ఉంది కాబట్టి మహిళల్ని కూడా మీరు అందరు ఎంకరేజ్ చేసి ఇటువంటి కార్యక్రమాలకి వాళ్ళని తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా చోట్ల చూసినా నేను కొందరు వస్తారు, ఫొటోస్ దిగుతారు, వెళ్ళిపోతారు. అట్లా కాదు, స్వచ్ఛందంగా కరెక్ట్గా చేసేటట్టు మహిళల్ని తీసుకురండి. మహిళలు ఎక్కడ చూసినా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇళ్లలో ఒక భయమో ఏదో, అది తర్వాత విషయమో. తీసుకురండి, మీరు తీసుకురావాలి, ఎంకరేజ్ చేయాలి, ఇటువంటి కార్యక్రమాలు చేపియాలని కోరుకుంటున్నాం. సదానందం అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాం. జన్మదిన సందర్భంగా మా శ్రీకాంత్ సదానంద రెడ్డి గారు అండ్ ట్రస్ట్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు. అండ్ స్వచ్ఛ భారత్ అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాకుండా మన ఇంటి నుంచి, మన పర్సనల్ దగ్గర నుంచి స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేస్తే అది స్వచ్ఛ భారత్ సంకల్పానికి, నరేంద్ర మోడీ సంకల్పానికి, మన భారతీయ సంకల్పానికి ఒక దారి చూపిస్తుందని చెప్పేసి, అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము, చెత్తని జస్ట్ లైక్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసినా, లంచ్ చేసినా చెత్తని తడి చెత్త పొడి చెత్త సపరేట్గా వేయడము, గవర్నమెంట్ ఎవ్రీ టైం చెప్తా ఉంది దాన్ని కంప్లీట్ చేసుకోవడము, ప్లాస్టిక్ వాడకాన్ని మినిమైజ్ చేయడము, అండ్ డస్ట్ని ప్రాపర్గా సెగ్రిగేట్ చేసేసి మున్సిపల్ వారికి సమర్పించడము. వాళ్ళు బాక్స్ ఎవ్రీడే మార్నింగ్ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయడము. ఇలా మన ఇంటి నుంచి స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే అది స్వచ్ఛ భారత్ సంకల్పానికి ఒక దృఢమైన పునాది ఏర్పడుతుందని నా మనవి. అండ్ అందరికీ ధన్యవాదాలు. దీంతో పాటు మనకు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి దేశం మొత్తం పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ అనంతగిరి పైన స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ పెద్దలు సదానందరెడ్డి గారు సంకల్పం తీసుకొని మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తే ఇక్కడ వివిధ ఆర్గనైజేషన్లు, యజ్ఞ ఫౌండేషన్ వారు కావచ్చు, రాణి రుద్రమ గారి ఫౌండేషన్ కావచ్చు, అక్షర ఫౌండేషన్ గారు కావచ్చు, అలాగే వివిధ ఐటీ కంపెనీలో పనిచేసే సోదరులే కావచ్చు, అలాగే యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక సమాజానికి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడికి ఎవరైతే అనంతగిరికి టూరిస్టు ప్రకారం వస్తున్నారో, ఈ అనంతగిరి అంటే మనం మినీ ఊటీగా మనము చూస్తాము, కానీ ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలి, ఇక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచాలనే ఒక మెసేజ్ని ఇవాళ సొసైటీకి ఇవ్వాలని చెప్పేసి మేమందరం ఇవాళ ఇక్కడికి వచ్చి అందరూ స్వచ్ఛ భారత్లో పెద్ద ఎత్తున పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము యజ్ఞ ఫౌండేషన్ నుంచి పెద్దలు సార్ వాళ్ళు మమ్మల్ని పిలవడం జరిగింది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాం పెట్టుకుని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ సార్ గారి జన్మదిన సందర్భంగా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలకు కూడా ఈ సేవా కార్యక్రమంలో, ఈ క్లీన్ అండ్ గ్రీన్లో వాళ్లకు అందరికీ భాగస్వామ్యం కల్పించి దాని ఒక క్లీన్ అండ్ గ్రీన్ గురించి తెలపడము, దాంతోపాటు మేము కూడా స్వచ్ఛతంగా పాల్గొని క్లీన్ అండ్ గ్రీన్ చేసి దీన్ని అన్ని వాతావరణాన్ని ఉన్న ప్లాస్టిక్ కానీ, షీషలు కానీ, ఇంకా చెత్త కానీ ఎలాంటివి ఉన్నా కానీ క్లీన్ చేసి దీన్ని మంచి శుభ్రపరచడం చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడైతే నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే భారతదేశం లోపల స్వచ్ఛత, పారిశుభ్రత యొక్క విలువలు ఎంత పెరిగినాయంటే ప్రతి గ్రామం లోపల మనం చూస్తున్నాం. గ్రామం లోపల స్వచ్ఛ భారత్ పేరుతోటి మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ లోపల ఏవైతే నగరపాలక సంస్థ లోపల ఉంటుండే సేమ్ వ్యవస్థను గ్రామాల లోపల నిర్మాణం చేసి గ్రామాల లోపల ఎక్కడ కూడా పెంట కుప్పలు అండ్ మురుగు నీరు నిలిచే ప్రదేశాలు లేకుండా చేసిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే చెందుతుంది. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేడు మనందరం ప్రతి ఒక్కరం ప్రతి గ్రామం లోపల, ప్రతి వ్యవస్థ లోపల, అది ఏదైనా వ్యవస్థ కావచ్చు, మందిరం కావచ్చు, పర్యావరణం కావచ్చు, పార్క్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా సరే పర్యావరణాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచాలి. ఇది మనందరం నరేంద్ర మోడీ గారిని చూసే నేర్చుకున్నాం. కాబట్టి ఇట్లాంటి యొక్క కార్యక్రమాలను, అంటే స్వచ్ఛంగా ఉంచాలనే కార్యక్రమాలను విద్యార్థి దశలోనే, అంటే పిల్లలు ఏవైతే చదువుకుంటున్నారు కదా,
వివిధ దేశాల లోపల చూస్తే ఒక్కొక్క స్కూల్ లోపల ఒక్కొక్క విధంగా చేస్తారు ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళకి. కానీ నేడు మన దగ్గర ఏమైపోయిందంటే పిల్లలకి ఎవరికైనా బై మిస్టేక్లో క్లాస్ రూమ్ క్లీన్ చేపిస్తున్నాము అంటే పేరెంట్ లోపల ఒకటి ఉంటుంది, మేము ఫీజులు కడతలేమా, లేకపోతే ప్రభుత్వం లోపల సఫాయి కార్మికులు లేరా, వాళ్ళందరూ ఉండగా మా పిల్లలతో ఎందుకు సాఫ్ చేపిస్తున్నారు. మీ పిల్లలతో ఎవరైనా సాఫ్ చేపించారంటే జీవితంలో వాళ్ళని ఉన్నతి చేయనికనే కానీ కేవలం వాళ్ళ మీద పగతోని చేపించిన ఉద్దేశం అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ ఆలోచన చేయాల్సిన విధానం ఏంటంటే సమాజం లోపల మన పని మనం ఎంత స్వచ్ఛంగా చేసుకుంటే సమాజం కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. దీనికి మనందరికీ మార్గదర్శనం నరేంద్ర మోడీ గారే. వాళ్ళు ఎక్కడ పోయినా సరే ప్రపంచం లోపల ఎక్కడ పోయినా డిఫరెంట్ ప్లేసెస్ లోపల ఆయన స్వచ్ఛ భారత్ స్వయంగా జార్ఖండ్ పట్టుకొని ఊడ్చిన సందర్భాలు మనం అందరం చూసినాం. కాబట్టి మనందరికీ ఆయనే ఆదర్శం. ఆయన అయితే కార్యక్రమం చేసింది కదా, దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక చిన్న ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాల లోపల ఇది ఒక చిన్న కార్యక్రమం. దీని అందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన అనంతగిరి పర్యాటక కేంద్రం లోపల నిర్వహించడం జరిగింది. అయితే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని సందర్భంగా సేవాపక్షం అనే ఒక కార్యక్రమం తీసుకొని ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అభియాన్ అయితే కార్యక్రమం ఇక్కడ మనము బండబావి దగ్గర నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ వచ్చే పర్యాటకులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇది చాలా పవిత్రమైనటువంటి నేల. ఈ నేల లోపల ప్లాస్టిక్ అనే పదార్థాలను ఉపయోగించకండి. వాటర్ బాటిల్స్ కానీ అక్కడ మద్యం సీసాలు కానీ ఇప్పుడు ఇంతవరకు మేము చేసినటువంటి కార్యక్రమంలో ఎక్కడెక్కడైతే మేము క్లీన్ చేసినాము అంతటా కూడా మద్యం బాటిల్స్, ఒక ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు ఇవే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము ఈరోజు ఈ బర్త్డే మోడీ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ నుంచి అనంతగిరి నుంచి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ. ఈ అనంతగిరి క్షేత్రానికి ఎవరైతే వస్తారో, ఈ అటవీ ప్రాంతానికి ఎవరైతే వస్తారో చూడండి, వీక్షించండి, విహరించండి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. కానీ దయచేసి ఈ ప్లాస్టిక్ మాత్రం దయచేసి ప్లాస్టిక్ భూతాన్ని వీడండి, ప్లాస్టిక్ తీసుకురాకండి. దయచేసి తీసుకొచ్చి ఇక్కడ పర్యావరణాన్ని ఇక్కడ కాలుష్యం చేయకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్షర ఫౌండేషన్ వాళ్ళకి, అలాగే మా కుటుంబ సభ్యులకు కూడా, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. స్వచ్ఛ అనంతగిరి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వారోత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో, స్వచ్ఛత అభియాన్ కావచ్చు, మిగతా రక్తదాన శిబిరాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతంలో పర్యాటకులు కానీ భక్తులు కానీ విచ్చేసి ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను వదిలి వెళ్తున్నారు. మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థం అనేది కనీసము మినిమము 400 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు భూమిలో అదే విధంగా ఉంటుంది. మనం ఇదే విధంగా ఈ చెత్తను, ఈ ప్లాస్టిక్ను ఈ భూమి మీద ఇలాగే వదిలేస్తే భూమి అంతర్పొరల లోపల ఈ ప్లాస్టిక్ అనేటువంటిది జమై భూమి లోపటికి నీరు పోకుండా ఉంటుంది. తద్వారా వరదలు వచ్చే అవకాశం ఉన్నది, మరియు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి విచ్చేసే పర్యాటకులు కానీ భక్తులు కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలివేయకుండా, అన్ని వ్యర్థాలను తీసుకురాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించి ప్లాస్టిక్ వ్యర్థాలను నిషేధించే విధంగా అనంతగిరి కొండలను కాపాడవలసిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అడవిలో ఒక సుందర వనము అనేటువంటిది మనం అందరం చూస్తున్నాం. ఇక్కడ మద్యం సేవించి కానీ మిగతా తినుబండారాల వల్ల వేసే ప్లాస్టిక్ల వల్ల ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులకు కూడా ఇబ్బందికరంగా మారింది. మనం తిని వ్యర్థ పదార్థాలు గుడిల పొడత కానీ ఇక్కడ కొనాలకు వేసినట్లయితే అన్ని జీవాలు కూడా వాటికి ఆశపడి వచ్చి మనం వేసిన వ్యర్థ పదార్థాలు తిని తద్వారా వాటి యొక్క ప్రాణహాని కూడా జరుగుతున్నది. అలాగే మనం ఇళ్ళ లోపల లేకుంటే మన పట్టణ ప్రాంతాల లోపల కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అక్కడ ఎలుకలు జమ కావడం, లేకపోతే ఇంకా ఈగలు కానీ అవి జమ కావడం, ఆ ఈగలు మన ఇళ్ళకి వచ్చి మన తినుబండారాల పైన వాలడం, తద్వారా రోగాలు రావడం, ఎలుకల కొరకు పాములు రావడం, ఇట్లా సహజంగా జరిగేటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా రోగకారకమైనటువంటి విషయాలు. కాబట్టి దయచేసి పర్యాటకులు కానీ మన వికారాబాద్ వాసులు కానీ అందరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఈ చెత్తను ఇప్పుడు ఇచ్చినటువంటి 100-150 మంది మేము ఒక్కరం కూడా తొలగించలేము. ఒక 2-3 ఎకరాల ఏరియాలో మాత్రమే చెత్తను క్లియర్ చేయడం జరిగింది. ఈ 100,000 ఎకరాలు ఉన్నటువంటి అనంతగిరి అడవి ప్రాంతంలో అనేక చోట్ల
ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. అనంతగిరి టెంపుల్ దగ్గర కావచ్చు, లేకపోతే నంది ఘాట్ దగ్గర కావచ్చు, ఇట్లా అనేక ప్రాంతాల్లో జనము ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ చెత్త అనేటువంటిది పేరుకుపోతున్నది. దీనివల్ల భవిష్యత్తులో తరాలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఇక నుంచి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ అడవిలో వదిలివేయకుండా మనం అందరం కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే ప్రధానమంత్రి పిలుపునిచ్చారో ఆ పిలుపునిచ్చిన ప్రధానమంత్రి గారు గత 12 సంవత్సరాలుగా మన కొరకే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. దాంట్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలలో భాగంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఈరోజు దూరం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అక్షర ఫౌండేషన్ వారు కావచ్చు, యజ్ఞ ఫౌండేషన్ వారు కావచ్చు, రాణి రుద్రమదేవి సంస్థ మన స్వాతి గారు కావచ్చు, ఇంకా మిత్రులు మన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా చాలామంది వచ్చారు. వారందరికీ కూడా, అలాగే వికారాబాదులో నుండి హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువకులు కావచ్చు, వీరందరినీ కూడా రావడం జరిగింది. దీనికి ఐటీ ఉద్యోగులను గ్యాదర్ చేసిన శ్రీకాంత్ గారు కావచ్చు, పార్టీ నాయకులను గ్యాదర్ చేసిన శివరాజ్ గారు కావచ్చు, అలాగే ఉజ్వల్ సార్ గారు కావచ్చు, అలాగే స్వాతి గారు కావచ్చు, అమరేందర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము వీలైతే ఇంకా మీరు అందరూ సహకరిస్తే నెలకొకసారి అనంతగిరిలో అక్కడక్కడ ప్రోగ్రాం నిర్వహించి ఈ అవేర్నెస్ తేవడానికి మన వంతు ప్రయత్నం మనం అందరం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున, నేను ఎవరైనా పేర్లు మర్చిపోతే కూడా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఇందులో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా నేను ఇదే విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ సహకారానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.